హాయ్ అండి. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనేసైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ అలానే సబ్స్క్రైబ్ అనేది నాకెంతో మోటివేషనల్‌గా ఉంటుంది. ఇంక వీడియోకొచ్చేస్తే, ఈ వీడియో అయితే మేము అపార్ట్‌మెంట్‌లో వినాయకుడిని పెట్టామనేసి 2 వ్లాగ్స్‌లో చెప్పాను కదండీ! దానికి సంబంధించిన వ్లాగే అనమాట. ఇక్కడైతే మేము ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఆఫ్టర్‌నూన్ నుంచి మేమైతే నైట్ దీపోత్సవంకనేసి ఆఫ్టర్‌నూన్ 1:30 నుంచి దానికి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ కూడా మా అపార్ట్‌మెంట్ లేడీస్, జెంట్స్ అందరూ కూడా కలిసైతే ఇక్కడ అంతా చేస్తూ ఉన్నామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! స్వస్తిక్, హోము, అట్లనే శివలింగం, వినాయకుడు అవైతే డ్రా చేసి దానికి పైన చక్కగా దీపాలతో దీపాలంకరణ అయితే అంతా పూర్తిగా చేస్తున్నామండి. ఇదైతే ఆ సేమ్ డేనే నైట్ అనమాట. మా వర్క్ అంతా అయ్యేసరికి 6:30 అయ్యింది. మళ్ళీ నేను పైకి వెళ్ళి నైవేద్యం కోసం అనేసి పులిహోర అదంతా కూడా ప్రిపేర్ చేసి వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అయిందనమాట. 7:15 అట్లా అయిపోయింది. అప్పటికే పంతులు గారు కూడా వచ్చేసి ఉన్నారు. మేము ఆ సేమ్ డేనే సింహాచలం వెళ్ళామండి. మార్నింగ్ టిఫిన్ చేసి సింహాచలం అయితే బయలుదేరాము. అదేమీ షూట్ చేయలేదు. జస్ట్ వ్లాగ్ పెట్టానంతే. నేను ఆ వ్లాగ్ కూడా నేను షేర్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేసేయండి మన ఛానల్‌లో. ఇక్కడైతే మేము సింహాచలం ఎందుకెళ్ళాము అంటే, పిల్లలకి తలనీలాలు స్వామివారికి సమర్పించుకుందాం అనేసైతే సింహాచలం అయితే బయలుదేరామండి. మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వెళ్ళాము సింహాచలం అనేది. ఏంటంటే మేము ఈ వినాయక చవితి రోజుల్లో 3 డేస్ అట్లాగా మేము ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. కానీ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్యాన్సిల్ అయ్యింది. కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి లేడీస్‌కి ఉండే ప్రాబ్లమ్సే కదండీ! దానికోసం అనేసి నేనింక పోస్ట్‌పోన్ చేశాననమాట. నెక్స్ట్ మంత్ అట్లాగే వెళ్దాం అనేసి ఇంక మేము ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. మేము ట్రిప్పు వెళ్దాము అనుకునేటప్పుడు మేము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అసలేమి చూసుకోలేదండి. అదే రోజు వినాయక చవితి వస్తుంది అనేసి మేము 1 వీక్ 10 డేస్ ముందు చూసుకున్నామనమాట. చూసుకుంటే అయ్యో! మనం బయలుదేరేటప్పుడే వినాయక చవితి వచ్చింది. మన అపార్ట్‌మెంట్‌లోనే సరదాగా అందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తే బాగా సరదాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒకటి నెక్స్ట్ కుదరక కూడా మాకింకా వెళ్ళడానికి అవ్వలేదండి. అదే ఉద్దేశంతో మేమింకా ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాము. నెక్స్ట్ మంత్ అట్లా ప్లాన్ చేసుకున్నామనమాట. అసలు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము, ఏంటి అదంతా కూడా కమింగ్స్ వ్లాగ్స్‌లో చెప్తానండి కంపల్సరీ. నేను నెక్స్ట్ మంత్ కూడా వెళ్తాము కంపల్సరీ. అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మేము సింహాచలం ఎందుకెళ్ళామంటే, పిల్లలకి తలనీలాలు స్వామివారికి సమర్పించుకుందామనేసి. అప్పటికే మా పిల్లలకి తలనేది పెరిగిపోయిందండి. స్కూల్లో అంతా పెరిగిపోయినా కానీ ఒప్పుకోరు కదా! కటింగ్ చేయించుకోవాలి అనేసి అంటూ ఉంటారనమాట. పిల్లలు రోజు ఇంటికొచ్చి చెప్తూ ఉండేవారు. అమ్మ కటింగ్ చేయించుకోమంటున్నారు అది అనేసి. ఇంక సరే ఇంకా మనం వెళ్ళాలంటే ఇంకా 1 మంత్ అట్లా పడుతుంది ట్రిప్‌కి వెళ్ళాలంటే. మరి 1 మంత్‌కి కూడా మరీ ఎక్కువైపోతుంది కదా! ఎయిర్ అన్నట్లుగా మేము దగ్గరలో మాకు సింహాచలం దగ్గరే కాబట్టి ఆ గుడికెళ్ళి మేమింకా పిల్లలదైతే తలనీలాలు సమర్పించుకున్నాము స్వామివారికి. మనం ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా, ఏ దేవుడికిచ్చినా ఒక్కటే కదండీ! ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా, ఏ దేవుడికిచ్చినా కానీ అందరు దేవుళ్ళు ఒకటే కదండీ! మనం వేరే వేరే పేర్లు పెట్టి మనం వేరేగా పిలుస్తూ ఉంటాం తప్పించి కానీ అందరు దేవుళ్ళు ఒకటే. అదే ఉద్దేశంతో మేమైతే ఇంకా సింహాచలం వెళ్ళామనమాట టెంపుల్‌కి. పిల్లలకైతే తలనీలాలు సమర్పించేసుకొని పిల్లలవి స్వామివారికి. మేము అక్కడే అన్నదానం కూడా అన్నప్రసాదం కూడా స్వీకరించిన తర్వాతయితే సింహాచలంలోనే మనకి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది కదండీ! అక్కడే మేము భోజనం కూడా చేసేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇంటికొచ్చేసరికి 1:30 అట్లా అయిందనమాట. ఇంటికొచ్చిన వెంటనే ఇంక మళ్ళీ వర్క్‌లో పడ్డాము. ఇక్కడ ఏంటంటే దీనికి కావాల్సిన వర్క్ అంతా ఉంటుంది కదా! చాలా వర్క్ ఉంటుంది. మేము సండేనే పెట్టుకున్నామండి. ఎందుకంటే సండే అంటే అందరు లేడీస్ ఇంట్లో ఉంటారు. దీనికి వర్క్ కూడా ఎక్కువుంటుంది కదా! అనే ఉద్దేశంతో సండేనే పెట్టుకున్నాము. అదే విధంగా కూడా అందరూ కూడా వచ్చి దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా చేశారనమాట. చేసి
6, 6:30కి అట్లాగా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా పూజలో అయితే పాల్గొన్నామండి. ఇక్కడైతే పంతులు గారొచ్చి పూజంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత మేమైతే దీపోత్సవం అనేది చేస్తూ ఉన్నామనమాట. మాకు దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్‌లోంచి కూడా పిలుస్తామండి ఆంటీస్ వాళ్ళందరినీ కూడా. చక్కగా వాళ్ళు కూడా వస్తారు. వచ్చి పార్టిసిపేట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారనమాట. "ఎప్పుడు చేస్తారమ్మా దీపోత్సవము, కుంకుమ పూజ ఎప్పుడు చేస్తారు? చేసినప్పుడు పిలవండి" అనేసి కూడా అంటూ ఉంటారనమాట. సరే సరదాగా వస్తారు కదా అనేసి మేము ఈళ్ళైతే పిలుస్తామండి. వీలైన వాళ్ళొస్తారు. కుదరని వాళ్ళు రారు. ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ వస్తారనమాట. మా అపార్ట్మెంట్‌లో లేడీస్ అందరూ కూడా వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉండరు ఇద్దరు, ముగ్గురు. వాళ్ళు కూడా చక్కగా పిల్లలతో వచ్చారు. ఇందులో పార్టిసిపేట్ చేశారనమాట. చాలా హ్యాపీగా, చాలా సరదాగా, చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. నిజంగా ఆ దీపాలు, ఆ వెలుగు, ఆ వెలుతురు అదంతట్లో కూడా చాలా కళగా, నిండుగా చాలా బావుందండి. ఎన్ని దీపాలు వెలిగిన తర్వాత మేమైతే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసామనమాట. ఆ దీపాల్లో మరీ ఇంత కాంతివంతంగా కనిపిస్తుంది కదా అనేసి దీపాలన్నీ వెలిగిన తర్వాత అయితే మేము లైట్లు కూడా ఆఫ్ చేసేసుకొని కొంచెం కొంచెం అట్లా ఫోటోస్ కూడా అవన్నీ తీయించుకున్నాము. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! అందరం కూడా మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా దీపాలన్నీ వెలిగిస్తూ ఉన్నారండి. ఇక్కడ మా పిల్లలు కూడా వెలిగిస్తూ ఉన్నారనమాట. చాలా సరదాగా, చాలా హ్యాపీగా జరుగుతుందండి. 3 డేస్, 4 డేస్ కూడా వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా. మీరు నిజంగా చెప్తే నమ్మరు. మా చిన్న బాబైతే నిజంగా ఏడ్చేసాడనమాట. నిమజ్జనం అయిన నెక్స్ట్ డే ఏడ్చేసాడు. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఏడ్చాడు గానీ, స్కూల్‌కి వెళ్ళడానికి ఏడుస్తున్నాడేమో అనేసి నేనంత పట్టించుకోలేదు. అడగలేదు కూడా. టైం అయిపోతుందనేసి కింద ఆటో వచ్చేసిందన్న ఉద్దేశంతో వాడిని పంపించేసాను స్కూల్‌కి. ఈవినింగ్ వచ్చిన తర్వాత అడుగుతున్నాననమాట. "ఎందుకు ఏడ్చావు మార్నింగ్" అంటే, నేను అడగగానే మళ్ళీ స్టార్ట్ చేశాడు ఏడవడం. "ఎందుకు ఏడుస్తున్నావు" అనేసంటే, లేదు వినాయకుడు ఎళ్ళిపోయాడు అందుకే ఏడుస్తాను" అనేసనన్నాడు. నాకు భలే అనిపిచ్చింది. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. మనం పెద్దోళ్ళమేంటంటే మనం ఫీలవుతాం కానీ ఏమి బయట పెట్టుకోలేం కదా! నిజమే అండి. మాకు అపార్ట్మెంట్‌లో ఏంటంటే వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా చాలా సరదాగా, చాలా హ్యాపీగా ఉంటుందనమాట. పిల్లలు సరదాగా ఆడుకోవడం కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళందరం కలిసి ఏదన్నా గేమ్స్ అరేంజ్ చేసుకోవడము, ఏదన్నా యాక్టివిటీ పెట్టుకోవడము, అట్లాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటామనమాట. ఉన్న 4 డేస్ అన్నా, 5 డేస్ అన్నా కానీ. ఆడికేంటంటే అటాచ్‌మెంట్ ఎక్కువనమాట మా చిన్న బాబుకి. ఊరికనే ఇదైపోతూ ఉంటాడు. మా ఇంటికి వెళ్ళినా కూడా అంతే అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం కదా! వెళ్ళినా కూడా అలాగే ఫీలయిపోతాడు. ఒక 2, 3 రోజులుండి వచ్చేసరికి నెక్స్ట్ డే కంపల్సరీ ఏడుస్తాడనమాట. "ఎందుకు ఏడుస్తున్నావు" అంటే, "అమ్మమ్మ గుర్తొచ్చింది, తాతయ్య గుర్తొచ్చాడు" అనేసి అంటూ ఉంటాడు. ఇంకా చిన్న పిల్లలు అంతే కదండీ! వాళ్ళకి తెలిసేంత వరకు అలానే ఉంటుంది. ఇక్కడైతే నేను వీడియోలో అదేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇక్కడైతే దీపారాధన అనేది అంతా కూడా కంప్లీట్ అయిందండి. అయిన తర్వాత మా అపార్ట్మెంట్స్‌లో లేడీస్, జెంట్స్ అందరం కూడా చక్కగా అలా ఫోటోస్ తీయించుకున్నాము. వీడియో అనేది ఈ దీపారాధన అనేది మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ చేయండి. మీ అపార్ట్మెంట్స్‌లో కూడా ఇలానే చేసుకుంటారా? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం కొంచెం అట్లాగా ఫోటోస్ తీయించుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి. బాయ్. నమస్తే.